ఏదైనా టోల్‌గేట్ నుంచి వాహనాలు వెళ్ళినప్పటికీ దాని నుంచి రావాల్సిన సుంకం రాకపోతే అలాంటి బకాయిలన్నీ పూర్తిగా చెల్లించేంత వరకు కూడా వివిధ రకాల సేవలను నిలిపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రోడ్ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. చెల్లించని వినియోగ రుసుం అండ్ అన్‌పెయిడ్ యూజర్ ఫీ ఇలాంటి వాటిల్లో కేటగిరీల్లో వీటిని చేర్చేస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956 నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ బకాయిల రుసుం పూర్తిగా చెల్లించకుండా ఉంటారో వాళ్ళకి ఆ వాహనాలను విక్రయించడానికి కానీ, ఏదైనా జిల్లా రాష్ట్రానికి తరలించడానికి కానీ అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని ఎన్ఓసి జారీ చేయబోమని తెలిపారు. టోల్ గేట్ రుసుం ఎవరైతే చెల్లించకుండా ఉంటారో అలాంటి బకాయిలు వాళ్ళందరికీ కూడా పూర్తిగా చెల్లించే వరకు ఎన్ఓసి అనేది ఖచ్చితంగా వాళ్ళకి జారీ చేయబోము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వీళ్ళకి రావాల్సిన వాహన రెన్యువల్ అండ్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ విషయంలో కూడా ఈ నిర్ణయం జారీ చేయడంలో కూడా ఇలాంటి నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్తున్నారు. అంతేకాదు వాణిజ్య వాహనాల జాతీయ పర్మిట్‌కి కూడా ఎలాంటి బకాయిలు లేకుండా చూసుకోవాలని మనకి తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం.